రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 2 చెక్ పోస్టులను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం సరిహద్దులో ఉన్నటువంటి కృష్ణా మండలం దగ్గర ఉన్న చెక్ పోస్టు, అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి జల్లాపురం దగ్గర ఉన్నటువంటి చెక్ పోస్టును కూడా మొత్తం మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ కూడా చెక్ పోస్టుల దగ్గర ఎటువంటి చెక్కింగ్ అనేవి ఉండవు అని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇతర రాష్ట్రాల నుండి ఆ జిల్లాలోకి ప్రవేశించేటటువంటి లారీలు, ట్రక్కులు, ఇతర వాహనాలు కూడా ఏవైనా వాటికి సంబంధించినటువంటి పర్మిట్లు కావచ్చు, అదేవిధంగా పరిమితికి మించిన లోడు తరలింపు కావచ్చు, వాహనాలకు సంబంధించి ఫిట్నెస్, ఇతర సేవలు ఏవైనా సరే కానీ సదరు డ్రైవర్లు ఇక నుంచి మొత్తం కూడా ఆన్లైన్లోనే చెల్లింపులు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 చెక్ పోస్టుల దగ్గర ఉన్నటువంటి సిబ్బందిని ఒకసారి గమనించినట్లయితే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ అలంపూర్ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది ఇద్దరు ఎంవీఐలు, 6 ఏఎంవీఐలు, 2 కానిస్టేబుల్స్, 3 హోంగార్డులు, 1 డీబీడీ కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు. అదేవిధంగా కృష్ణా చెక్ పోస్ట్లో 1 ఎంవీఐ, 4 ఏఎంవీలు, 4 హోంగార్డులు, 1 కంప్యూటర్ ఆపరేటరు పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఉత్తర్వుల మేరకు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 2 చెక్ పోస్టుల దగ్గర కూడా ఈ యొక్క సిబ్బందిని డిటిసి కార్యాలయం అనగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కార్యాలయంలో వాళ్ళు రిపోర్ట్ చేయాలి. ఈ రిపోర్ట్ చేసిన తర్వాత ఉన్నటువంటి 2 చెక్ పోస్టులలో ఉన్నటువంటి సిబ్బందిని వాళ్ళ ఎక్కడ విధులు నిర్వహిస్తారని చెప్పేసి రానున్న 24 గంటల్లో వాళ్ళని డిటిసికి సంబంధించిన అధికారులు అయితే సర్ది చేస్తారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 2 చెక్ పోస్టుల దగ్గర కూడా అనేక ఆరోపణలు కూడా ప్రజల్లో చాలా వరకు గత రోజుల కిందట ఎన్నో ఆరోపణలు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క 2 చెక్ పోస్టులను తీసివేయడం ద్వారా ఏదైతే వాహనదారులు ఉన్నారో అధిక లోడుకు సంబంధించి ఏవైనా సరుకు తెచ్చినప్పటికీ కూడా వారు మొత్తం కూడా ఆన్లైన్లోనే చెల్లింపులు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రవాణా శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. అభినయ్ భారత్, మహబూబ్నగర్, చందు.